హలో అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సన్నీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో సన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ పార్ట్ 2 అండి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు చాలానే లేట్ అయింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. పార్ట్ 1 లో చెప్పాను కదండి, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని అయిపోయాక మా నాన్న మా అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారని. మమ్మల్ని ట్రెండ్సెట్ మాల్ కి తీసుకొచ్చారు. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో పత్తర్కా బార్బిక్యూ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు మా అందరినీ. ట్రెండ్సెట్ మాల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చెకింగ్ ఉంటుందండి, తర్వాత ఇలా ఎస్కలేటర్స్ ఉంటాయి. ఎస్కలేటర్స్ ద్వారా మనం సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి, లిఫ్ట్ ఎక్కి కూడా మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళొచ్చు. సన్నీ ఎస్కలేటర్ ఎక్కుతానని మారం చేస్తున్నాడని మేము మాత్రం ఎస్కలేటర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాము. మా బాబాయ్ వాళ్ళు లిఫ్ట్ లో వచ్చేసారు సెకండ్ ఫ్లోర్ కి. తమ్ముడు మా బాబాయ్ వాళ్ళతో పాటు ముందే వెళ్ళిపోయాడు సెకండ్ ఫ్లోర్ కి. లిఫ్ట్ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు నేనే ఎత్తుకున్నాను సన్నీని. సెకండ్ ఫ్లోర్ కి రాగానే ఇంకా నా దగ్గర నుంచి దిగిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆడుకోవడానికి. అట్లా కాదు నాన్న, ఇటువైపు వెళ్ళాలి, మనం బిర్యానీ అవి తిందాము, మనం రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్తే వాళ్ళ మామయ్యని వాళ్ళ తాతయ్యని చూసుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాడు నిదానంగా వాళ్ళ వెనకాలే. మేము ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నామండి, దాని గురించి మా నాన్న మా తమ్ముడు ఫస్ట్ వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళతో. మా నాన్న మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళడం చూసాడు ఆ డోర్ లోంచి మా అబ్బాయి. ఇంకా తనంతటి తానే ఓపెన్ చేసుకుని వెళ్తానని ఇంకా అక్కడే నుంచున్నాడు. తోస్తున్నా కూడా ఆ డోర్ వెళ్ళట్లా వాటి వల్ల. పిన్ని డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు వచ్చాడు. మేము ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, అదే ఈ టేబుల్. మా అబ్బాయి లోపలికి రాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కూల్ డ్రింక్స్ అన్ని చూస్తున్నాడు నుంచొని. ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ బర్త్డే పార్టీ జరుగుతుందండి, కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు బర్త్డేని. ఇక్కడ మేమందరం ఎవరి ప్లేసెస్ లో వాళ్ళని సెటిల్ అయిపోయాము. మేమంతా ఇలా తినడానికి రెడీగా ఉంటే మా అబ్బాయి చూడండి ఆల్రెడీ తినేస్తున్నాడు అక్కడ ఏమీ లేకపోయినా ఫోర్క్ తో. ఫస్ట్ ఫింగర్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చారండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఫస్ట్ క్రిస్పీ కార్న్ తో స్టార్ట్ చేశారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఆ క్రిస్పీనెస్ మాత్రం అట్లాగే ఉంది ఎంతసేపు అయినా కూడా. టేస్ట్ బాగున్నా కూడా అందరం కొంచెం కొంచెమే ట్రై చేసాము, ఎందుకంటే ఇంకా చాలా ఉంది కదా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. కొంచెం కొంచెమే ట్రై చేసాం అనమాట. అది సన్నీకి బాగా నచ్చింది. సన్నీ అయితే నిదానంగా ఒక్కొక్కటి తీసుకొని తింటున్నాడు చక్కగా. మేము ఇంకా క్రిస్పీ కార్న్ తింటూనే ఉన్నాం, ఈ లోపే పానీపూరి కూడా తీసుకొచ్చేసారు. మనం ఎన్నైనా తీసుకురామని చెప్పొచ్చు, కానీ మేము 2 ప్లేట్స్ ఆర్డర్ చేసుకున్నాము ఒకసారి టేస్ట్ చూద్దామని. తర్వాత వెంటనే మళ్ళీ అపోలో ఫిష్ తీసుకొచ్చారండి, ఇది కూడా కొంచెమే ట్రై చేసాము టేస్ట్ కోసం. అపోలో ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత వడ, అలాగే చికెన్ పకోడీ, చికెన్ వింగ్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారండి, చాలా టేస్టీగా ఉన్నాయి అవి. కూల్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారండి, మనం తాగిన తర్వాత మళ్ళీ వెంటనే రీఫిల్లింగ్ కూడా చేసేస్తారు వాళ్ళే. ఈ స్టార్టర్స్ లోకి మనకి కెచప్, మయోనైజ్ ఇవన్నీ మనకి ఏది కావాలన్నా అది తీసుకొచ్చి ఇస్తారండి. తర్వాత వెజ్ కట్లెట్ తీసుకొచ్చారండి, టేస్ట్ చాలా డిఫరెంట్ గా బాగుంది. ఇక్కడ మా అబ్బాయి క్రిస్పీ కార్న్ తింటున్నాడు, తింటూ నాకు తినిపిస్తాడంట, పిలిచి మరీ తినిపిస్తున్నాడు. నాకు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడే వాళ్ళు మ్యారినేట్ చేసేసిన రొయ్యలు తీసుకొచ్చారండి. పత్తర్కా బార్బిక్యూకి వచ్చామని చెప్పాను కదా, పత్తర్ అంటే రాయి. వాళ్ళు మ్యారినేట్ చేసేసిన రొయ్యలు తీసుకొచ్చి దాని మీద పెడతారండి, కింద కాల్ చేసిన బొగ్గులు పెడతారు, ఆ వేడికి అవి బాగా కుక్ అవుతాయి. రొయ్యలు తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళు మ్యారినేట్ చేసేసిన చికెన్ కూడా తీసుకొచ్చి ఇచ్చారండి. ఇవి కుక్ అయిన తర్వాత మనం తినేస్తే మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తారు. ఆ రాయి మీద అలా చికెన్ కుక్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము అది అయిపోయినప్పుడల్లా మళ్ళీ రీఫిల్లింగ్ చేయమని అడుగుతున్నాము, వాళ్ళైతే మళ్ళీ వెంటనే తీసుకొచ్చి రీఫిల్లింగ్ చేసేస్తున్నారు దాన్ని. పత్తర్గా బార్బిక్యూలో స్పెషల్ ఏంటంటే పైనాపిల్, వాటర్ మిలన్, పపాయ అని కూడా వాళ్ళు గ్రిల్ చేస్తారండి, ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై ఇది, ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది, మనం ఎప్పుడు అలా తినాం కదా, టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ మా నాన్న వెనకాల కొంతమంది పిల్లలు నుంచున్నారు కదండి, ఇక్కడే బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు, కేక్ కటింగ్ జరుగుతుంది అక్కడ. ఈ ప్లేట్ నాది కాదండి మా అమ్మది. ఎవరైనా స్టార్టర్స్ తర్వాత బిర్యానీ కానీ రైస్ ఐటమ్స్ కానీ తింటారు, కానీ మా అమ్మ అలా కాదు, అసలు స్టార్టర్స్ కూడా తినకుండా ఫస్ట్ స్వీటే తింటుంది, అంత ఇష్టం స్వీట్స్ అంటే మా అమ్మకి. ఇక్కడ డ్రింక్స్ అయిపోయినాయి అండి, మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తున్నారు వచ్చి. ఇక్కడ మా తమ్ముడు మా నాన్న కోసమని కేక్స్, ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కూడా తీసుకొచ్చాడు.
అక్కడ నేను మా తమ్ముళ్ళు ముగ్గురం వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసాం అనమాట. 4 పిజ్జాలు ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత మా అమ్మ వచ్చి మళ్ళీ ఇంకో 2 పిజ్జాలు ఆర్డర్ చేసింది. మొత్తం 6 పిజ్జాలు కూడా వాళ్ళు రెడీ చేసేసి అయిపోయిన తర్వాత మా టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారండి. చూసారు ఎంత బాగుందో పిజ్జా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆర్డర్ చేసిన తర్వాత పక్కనే మోమోస్ చేస్తుంటే అక్కడికి వెళ్ళానండి ఒకటి ట్రై చేద్దామని. అసలు ఇప్పటి వరకు నేను మోమోస్ తినలేదు. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటే ఫుడ్ ఎంజాయ్ చేయాలా లేకపోతే మా అబ్బాయి వెనకాల పరిగెత్తాలా నాకు అర్థం కాలేదు. అసలు ఒక్క చోట నిలబడట్లేదండి. నేను మా అమ్మ కొంచెం సేపు అలాగా టైం మార్చుకుంటూ షిఫ్ట్లు వైజ్లుగా మా అబ్బాయిని చూసుకుంటూ మేము ఫుడ్ తింటున్నాము. అలా ఆడుకుంటూ పరిగెడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు మా తమ్ముడు కూడా చూసుకుంటూ ఉన్నాడు అన్ని. చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో. పాటలు పెట్టారనమాట, ఫుల్ సౌండ్ పెట్టేసి అన్ని మ్యూజిక్స్ పెట్టాడు. నేను ఇక్కడ పెడితే కాపీరైట్ వస్తుందని ఇక్కడ పెట్టలేదు నేను వాయిస్. కానీ మంచి సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ కి చూసారా ఎలా డాన్స్ చేస్తున్నాడో. డాన్స్ చేస్తూ పరిగెడుతూ ఆడుకుంటున్నాడు అక్కడ. మధ్య మధ్యలో అక్కడ చిప్స్ కూడా పెట్టారు. ఆ చిప్స్ కూడా తింటూ ఆడుకుంటున్నాడు. మళ్ళీ కొంచెం సేపు ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ లోపల ఏమేమి ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఇవన్నీ చూస్తున్నాడు. ఇలా పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటే మా అమ్మ ఐస్ క్రీమ్స్ కేక్స్ తినిపిస్తుంది. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి మా అమ్మ తింటూ సన్నీకి కూడా తినిపిస్తుంది. ఇక్కడ మా తమ్ముళ్ళు, మా బాబాయి, మా నాన్న మేమందరం కూడా బిర్యానీ, చికెన్ ఇవన్నీ తినేసాము. ఇంకా స్వీట్స్, కేక్స్ ఇవి తింటున్నాము ఇప్పుడు. మా నాన్న అయితే ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ తింటున్నాడు చాకో చిప్స్ వేసుకొని పైన. నేనేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. పైన చాకో చిప్స్, జెమ్స్ టాపింగ్స్ వేసుకున్నాను. మా తమ్ముడు ఏదో ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడంటే అక్కడికి వెళ్ళాను. మా తమ్ముడేమో వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఐస్ క్రీమ్స్. నచ్చిన డిప్స్ వేసుకోవచ్చు దాని మీద. మా తమ్ముడు వెనీలా ఐస్ క్రీమ్ తీసుకుని జెమ్స్ కొంచెం వేసుకున్నాడు, చాకో చిప్స్ కొంచెం వేసుకున్నాడు డిప్స్ దాని మీద. ఇలా ఆడుకుంటూ ఉండగా మా అబ్బాయికి ఒక ఫ్రెండ్ కనిపించాడు అక్కడ. మా అబ్బాయి కన్నా కొంచెం చిన్నపిల్లోడు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న చైర్స్ తో చాలాసేపు ఆడుకున్నారు, నవ్వుకుంటూ గట్టిగా ఆ పాటలకి డాన్సులు చేస్తూ బాగా ఆడుకున్నారు అక్కడ. ఓ పక్క ఐస్ క్రీమ్ తింటూ ఇంకో పక్క ఆ బాబుతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ వయసు పిల్లలు కానీ లేకపోతే వాళ్ళకన్నా కొంచెం చిన్న వయసు ఉన్న పిల్లలు కానీ వాళ్ళకి కనిపిస్తే ఆ ఏజ్ లో ఎంత సంతోషంగా ఉంటుందో కదా, వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ ఉన్నంతసేపు కూడా. చూసారా కుర్చీతో ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా చాలాసేపు ఆడుకున్నారు, నేను రికార్డ్ చేయలేదు. అందరం కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కూడా. ఇక్కడ మా తమ్ముడు చూడండి కేక్స్, జున్ను, ఐస్ క్రీము, స్వీట్స్ ఇవి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడే పత్తర్కా బార్బిక్యూలో అసలు మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది నేను మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ది మాక్టైల్ అండి. తర్వాత ఒకటి వెజ్ సూప్, ఇంకొకటి నాన్ వెజ్ సూప్ ఉంటుంది. ఇది నాన్ వెజ్ సూపు. ఇటు పక్కన ఉన్నది ఇది వెజిటేబుల్స్ సూప్ అన్నమాట. తర్వాత చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. ఇది మటన్ కూర, రొయ్యల కూర, చేపల పులుసు. ఇవన్నీ కూడా వేడిగానే ఉంటాయండి, అయిపోగానే మళ్ళీ రీఫిల్లింగ్ చేసేస్తారు. ఇదేమో చికెన్ 65, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్. ఇదేమో సాంబారు, వైట్ రైస్. ఇది మలై కోఫ్తా, రసం. ప్రతి ఐటమ్ నేమ్ కూడా పైన ఒక చిన్న బోర్డ్ లాగా పెట్టి దాని మీద డీటెయిల్ గా రాశారండి. ఇదేమో పన్నీర్ బటర్ మసాలా, టమాటా పప్పు, వెజ్ బిర్యానీ. ఇదేమో వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్. ఇంకా ఇదేమో గులాబ్ జాము, క్యారెట్ హల్వా. మనకి తినడానికి కావాల్సిన ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడ పెట్టేసేసి మనం వెళ్ళి మళ్ళీ కొత్తది తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పిజ్జా టాపింగ్స్ అండి ఇవి. ఇదేమో ఐస్ క్రీమ్ కౌంటర్. ఇక్కడ ఓపెన్ గా ఫ్రిడ్జ్ లాంటిది ఉందండి, కూల్ గా ఉంది లోపల టెంపరేచర్. ఇక్కడ కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్, పపాయ, వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఫ్రూట్ కస్టర్డ్, కీరు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది జున్ను అండి. ఇదేమో క్యారమిల్ పుడింగ్. అలాగే కేక్స్ కూడా పెట్టారండి. ఇవి అయిపోగానే మళ్ళీ రీఫిల్లింగ్ చేసేస్తున్నారు. అన్ని కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కానీ వీటికి అమౌంట్ పే చేయాలి. ఇదంతా కూడా చిప్స్ అండి, వెరైటీ చిప్స్ అన్ని ఉన్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి అవి. ఇవేమో జిలేబీస్, మోతీచూర్ లడ్డు. అండ్ అలాగే ఇక్కడ పక్కన చాక్లెట్ బాల్స్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ రైతా, సలాడ్స్, పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా అరేంజ్ చేసేసి పెట్టారు. ఇవి బ్రౌనీస్ అండి, ఇవి టేస్ట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవేమో కేక్ స్లైసెస్ అన్నమాట, ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీని పేరు అయితే ఇక్కడ రాయలేదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగుంది. ఇక్కడ పానీపూరి అంతా కూడా ప్లేట్ లో చక్కగా అరేంజ్ చేసేసుకుంటున్నారండి. టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి ఇస్తారు ఎవరైనా కావాలని అడిగితే. ఇక్కడ పానీపూరికి పక్కనే ఇక్కడ మోమోస్ కూడా చేస్తున్నారండి, అప్పుడే కుక్ అవుతున్నాయి అవి. 2 రకాల మోమోస్ ఉన్నాయి. నేను వైట్ కలర్ తీసుకున్నాను, అది చికెన్ మోమోస్. టేస్ట్ అయితే బాగుంది.
ఇక్కడ పక్కనే వేఫల్స్ కూడా చేస్తున్నారండి. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. ఇదంతా కూడా కూల్ డ్రింక్స్ సెక్షన్ అండి. మనం అడిగితే తీసుకొచ్చిస్తారు ఇక్కడ నుంచి. ఇదంతా రెస్టారెంట్ వ్యూ అండి. చాలా బాగుంది కదా, మొత్తం లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి. పిల్లలు ఆడుకోవడానికి కూడా లోపల చాలా స్పేషియస్ గా ఉంటుంది. మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వస్తాం కదా, వాళ్ళల్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే బార్బిక్యూ వాళ్ళే కేక్ ప్రొవైడ్ చేస్తారండి. మా అబ్బాయి బర్త్డే కదా, అందుకే వాళ్ళు కేక్ ప్రొవైడ్ చేశారు. కేక్ కటింగ్ అంతా అయిపోతే మిగిలిన కేక్ ని మనం ఇంటికి పార్సల్ చేయించుకోవచ్చు, తీసుకెళ్లొచ్చు ఇంటికి. సన్నీ బర్త్డేని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంటి దగ్గరను అలాగే బార్బిక్యూలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి బార్బిక్యూలో. పత్తర్కా బార్బిక్యూలో వెజ్ బఫెట్ వచ్చేసి 599 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి. అదే నాన్ వెజ్ బఫెట్ అయితే 850 రూపీస్ ప్లస్ జిఎస్టీ. నాన్ వెజ్ వాళ్ళు వెజ్ నాన్ వెజ్ రెండు తినొచ్చండి. అదే వెజ్ వాళ్ళు అయితే ఓన్లీ వెజ్ మాత్రమే తినాలి. మేము డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చేటప్పటికే ట్రెండ్సెట్ మాల్ అంతా చాలా వరకు క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, మొత్తం రెస్టారెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. ఇంతేనండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.